సుజాత గారు నమస్తే. అట్లాగే బిఆర్ఎస్ పార్టీ నుంచి రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే. చూస్తున్నాం అంటే ఇక సహజంగానే గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. సార్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కొత్తేమి కాదు, కానీ పవర్ పవర్ పోయిన కొద్ది రోజులకే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి చాలా రకాల పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇవాళ వెంటనే ఒక 100 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. రామూర్తి గారు, అంటే ప్రధానంగా మీరు చెప్పాలి, ఎందుకంటే మొన్నటి వరకు మీ పార్టీలో ఉండి అన్ని రకాల పదవులు అనుభవించి, ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని రకాల పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఇలా అధికారం కోల్పోగానే మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో రాగానే అధికార పార్టీలోకి వెళ్తున్నారు. అందులో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మనం రోజు మీడియాలోనే చూస్తున్నాం. నేను మళ్ళీ ప్రస్తావించమంటే కూడా ప్రస్తావించే ఇబ్బంది కూడా ఏం లేదు. సో ఈ రాజకీయ పరిణామాలను ఎట్లా చూడవచ్చు అంటే, ఇది వాళ్ళ కొత్తగానప్పటికీ కూడా కనీసం సీనియర్ రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళైనా కూడా ఇప్పుడు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, కొంత చాలా సీనియర్ నాయకులు వాళ్ళ రాజకీయాలలో వాళ్ళైనా ఆదర్శంగా ఉండాలి కదా సార్. గతంలో ఏ రాజకీయ పరిణామాల నేపథ్యంలో లేదా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళిద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి తెలంగాణ కోసం మేము పార్టీ మారామని చెప్తే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరి వాళ్ళు అనుభవించిన పదవులు లేవు. ఈశ్వరరావు గారు అయితే 3 సార్లు రాజ్యసభ, వాళ్ళ కూతురికి మేయర్ పదవి, ఆయన కొడుకు కార్పొరేషన్, కడియం శ్రీహరి గారికి అయితే ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కూతురికి ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన పార్టీ మారారు. అంటే ఈ పరిణామాలను ఎట్లా చూడొచ్చు రామూర్తి గారు? యా యా అందరికి నమస్కారం మేడం. కాల్వ సుజాత గారికి, మా ఆదర్శ్ గారికి, అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న వారికి, అలాగే విఫై ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి ఇది చాలా దురదృష్టమైన పరిణామం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలకు ఒక గుణపాఠం. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ అటు నుండి ఇటు పోవడం, ఇటు నుండి అటు పోవడం చాలా ఘోరమైన పరిస్థితి. ఏంటంటే, ఇంతకుముందు నేను చాలా డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, గత గవర్నమెంట్ లో కూడా బిఆర్ఎస్ పార్టీకి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు మాకు అవసరం లేకుండా వచ్చారు, వాళ్ళని తీసుకున్నాము. దీనివల్ల అక్కడ ఆ పార్టీకి వాళ్ళు నష్టం చేసేయడం జరిగింది. ఈ పార్టీకి వచ్చి ఏమైనా ఉద్ధరించారంటే ఏం ఉద్ధరించగా ఇక్కడ పదవులు అనుభవించారు, ఇక్కడ అన్ని కావాల్సినవి అన్ని చేసుకున్నారు. మళ్ళీ అధికారం ఆ పార్టీకి రావటం, మళ్ళీ ఆ పార్టీలకు పోతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళకు, అంటే ఏ పార్టీలో ఉన్నా ఇలాంటి జంపింగ్ జలాల వల్ల ఆ పార్టీలకు నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మా లాంటి ఉద్యమకారులు, కాల్వ సుజాత గారు లాంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎంతో కష్టపడి గ్రాస్ రూట్ నుండి పార్టీని పెంచి, పార్టీ కోసం అన్ని త్యాగాలు చేసి, జైల్లోకి పోయి దెబ్బలు తిని 23 సంవత్సరాలు పనిచేసిన వాళ్లకు అవకాశాలు లేవు. మా అవకాశాలన్నీ గుంజుకున్నారు. మా అవకాశాలన్నీ మీకు పనికిరారు, మీరు ఉద్యమకారులు, మీకు డబ్బులు లేవు, మీరు ప్రజలలో ఎక్కువ లేరు అని ఏదో ఒక నెపం పెట్టి పార్టీలకు వచ్చారు, పదవులు తీసుకున్నారు, పదవులు అనుభవించారు. పార్టీ అధికారంలో పోక ముందే ఇప్పుడు 100 రోజులు రాకముందే మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. ఏం తక్కువ చేసిన వాడిని కేశవరావు గారికి 2 సార్లు రాజ్యసభ ఇచ్చాము. అసలు ఎక్కడో ఉన్న కడియం శ్రీహరిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి 2 సార్లు, డిప్యూటీ సీఎం చేసి, మళ్ళీ ఎంపీ చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ చేసి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే ఆయన ఈ పార్టీకి వాళ్ళ బిడ్డను కూడా ఎంపీగా ప్రకటించిన తర్వాత ద్రోహం చేయడం, వీళ్ళని ఏమనాలా? రాజకీయ బ్రోకర్లు అనాలా, లేదా నిజంగా ఏ పార్టీలో ఉన్నా, అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్ నుండి మా పార్టీలోకి వస్తున్నారని వాళ్ళు సంబరపడిపోతున్నారు. కానీ మేడం, నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు కూడా బాధపడే రోజులు వస్తాయి. ఈ దొంగలు ఎక్కువ రోజులు మీ దగ్గర కూడా ఉండరు. మళ్ళీ మీకు ఇప్పుడు అటు ఇటు కావడమే, ఎంపీ ఎన్నికల తర్వాత కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దొంగల పట్ల, ఇలాంటి బ్రోకర్ల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం మాత్రం అన్ని పార్టీలపై ఉన్నదని రామూర్తి గారు, ఇప్పుడు మీ పార్టీలో నుంచి పోయిన వాళ్ళు గతంలో ఆ పార్టీలో ఉన్నారు, ఇంకో పార్టీలో ఉన్నారు. అది వాళ్ళకి అనుభవమే. ఎందుకంటే 12 మంది మారినప్పుడు కూడా వాళ్ళ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారు. శ్వేత గారు చెప్పండి, అంటే ఇవాళ సరే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలోకి నాయకులు వస్తున్నారు. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ కప్పలు వచ్చి చేరుతాయి, లేకపోతే ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు వాళ్తాయి అనేది ఒక నానుడి మన తెలంగాణలో. మరి ఇవాళ 10 ఏళ్ళు అధికారంలో కోల్పోయి లేనప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళందరూ పోయారు. ఈ నిన్న మొన్నటి దాకా అధికారంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అక్కడ కూడా
అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళ మీ పార్టీలో రాగానే మీరు గేట్లు తెరిచారు, వాళ్ళు చేర్చుకుంటున్నారు, వాళ్ళ టికెట్ కూడా ఇచ్చారు. సీట్లు కూడా ఇస్తున్నారు, వాళ్ళకి సీట్లు కూడా ఇస్తున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు కడియం కావ్య ఇవాళ చేరింది, తెల్లారి ఆమెను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. సరే ఇక కేశవరావు గారి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఆయన ఆర్జిన్ గా కాంగ్రెస్ అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లోకి వచ్చాడు. టీఆర్ఎస్ లో మీరు ఎంతకాలం ఉన్నాడో తెలుసు, మళ్ళీ కాంగ్రెస్ లో సునీత మహేందర్ రెడ్డి గాని, రంజిత్ రెడ్డి గాని, ఇప్పుడు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ నుండి పోయినోళ్ళే. నేనేమంటా, అందులో పనిచేసే సుజాత వాళ్ళు గారు, చాలా మంది ఉన్నారు సుజాత కదా, గారు ఒక్క వాళ్ళకి నిమిషం ఇవ్వాల్సింది కదా. రామూర్తి ఒక్క నిమిషం. సుజాత గారు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే ఎవరు మిగిలరు కేసీఆర్ తప్ప అని మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు. సరే అది నడుస్తుంది, అది స్టార్ట్ అయింది. నేను 100 రోజుల వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాను, ఎందుకంటే మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర జరుగుతుంది కాబట్టి నేను కూడా రాజకీయాలు చేస్తానని ఆయన బాహాటంగానే ప్రకటించాడు, రాజకీయాలు మొదలు పెట్టాడు. సో ఇప్పుడు ఇవాళ మీ దగ్గర అధికారం ఉందని మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, గతంలో మీ దగ్గర అధికారం పోయినప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, రేపు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే ఇవాళ 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, లేదా ఇంకో 5 ఏళ్ళు ఉండొచ్చు, అంతే తప్ప మీ జీవితకాలం ఎవరు అధికారంలో ఉండరు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. మరి రేపు అధికారం పోయిన తర్వాత వీళ్ళు మీ పార్టీ నుంచి పోరని గ్యారంటీ ఏంది? గుడ్ ఈవినింగ్ అండి, ఛానల్ కి, ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఎవ్వరు శాశ్వతం కాదు అనేది రాజకీయాల్లో పూర్తిగా రోజు రోజుకి అధ్వానంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఎక్కడైనా సరే కాంగ్రెస్ లో గాని, బీజేపీలో గాని, బీఆర్ఎస్ లో గాని, మా దగ్గర మొన్నటి దాకా ఏముంది, కాంగ్రెస్ లో ఓడిపోయి క్యాడర్ లేదు, లీడర్ లేడు, మీకేమున్నది, కాంగ్రెస్ అని చూస్తే కుక్కలు కూడా దగ్గర రావన్నటువంటి వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ కి కాలేళ్లు పట్టుకొని మేము వస్తాం పార్టీలోకి అంటున్నటువంటి విషయం మనం గమనించాం. ఇదంతా ఒక ఎత్తు. అధికారంలో ఉంది కాబట్టి బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ చేరితే అది వేరే విషయం. ఒక్కటి, మేము హుందాగా 65 మంది ఎమ్మెల్యేలతో, అంటే ఒక సిపిఐ 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హుందాగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తాము అనుకున్నాం. గట్టి ప్రతిపక్షం ఉండాలి, అడిగేవాడు ఉండాలి, సూచనలు ఇచ్చేవాళ్ళు ఉండాలి అని గట్టిగా ప్రతిపక్షం ఉండాలి అని కోరుకున్న దాంట్లో కాంగ్రెస్ మొట్టమొదటి స్థానం ఈసారి మేము ఎన్నికల తర్వాత మేము చెప్పినటువంటి మాట. కానీ దాన్ని వాళ్ళు హుందాగా ఉంచుకోకుండా పదే ప్రతిరోజు మొదలు పెడితే ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరో ఒక లీడర్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్, ఒకే మాట. ఇప్పుడు మేము 100 రోజుల్లో గ్యారంటీల్ని పూర్తి చేస్తాము, అమలు చేస్తామన్నాం. మీకేమన్నా నిజంగానే చిత్తశుద్ధి ప్రజల మీద, ప్రజలు ఇచ్చిన తీర్పు మీద చిత్తశుద్ధి ఉంటే గనక కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలే కానీ ప్రజలకు చేయబోయే అభివృద్ధి గురించి మీరు ప్రశ్నించండి, దానికి మేము సమాధానం చెప్తాం. మాకేమన్నా కావాలంటే మీ అనుభవంతో సూచనలు సలహాలు అని మేము పాటిస్తాము అని డే 1 నుంచి చెప్తున్నాం. ఇది ప్రజాపాలన, ప్రజలు ఇచ్చిన తీర్పు అని మేము చెప్పాం. కానీ దానికి వ్యతిరేకంగా ఉదయం లేస్తే 100 రోజులు అయిపోయింది, మీరు ఏం చేస్తారు, కుప్పగూలిపోతుంది. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, ఈ 24 గంటలలో ప్రభుత్వం పడిపోతుంది. ఒకళ్ళు వచ్చేమో ఏక్నాథ్ షిండే అంటారు, లేకపోతేనేమో సర్జికల్ స్ట్రైక్ అంటారు. వీళ్ళేమో అంతెందుకండి, ఈ కడియం శ్రీహరి కూడా తొలత అన్నటువంటి వ్యక్తే ప్రభుత్వం 6 నెలల్లో 3 నెలల్లో కూలిపోతుందని. ఇప్పుడు నేను వచ్చినందుకు వాళ్ళని విమర్శించకున్నా ప్రజలకైతే తెలుసు కదా. నేను ఒకటి చెప్తున్నా, అసలు ఈ విధానం రావడానికి ముఖ్యమైన కారణం ఎవరంటారు? ఇది కాంగ్రెస్ కారణం కాదు, ఇది కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి మా మీద ఎత్తుగడలు వేసే ప్రయత్నం చేసి ప్రజలకి అభద్రతా భావం కల్పించి ప్రజలకి ఇది ప్రభుత్వం ఉండదేమో అన్నట్టుగా క్రియేట్ చేసి చూపిస్తున్న తరుణంలో మేము మంచి పరిపాలన అందించాలనుకుంటే మమ్మల్నే కావాలని మీరు ఈ రోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మీరు తప్పు చేసిన వాళ్ళు ఈరోజు తెలంగాణలో అప్పులపాలు చేసిన వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించాలి, వాళ్ళు కేంద్రంలో అప్పులపాలు చేసిన వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించాలి. కానీ ఎటు కాకుండా ఈ రోజు మేము ప్రజలు ఇచ్చిన తీర్పుతోని మంచి స్థానాలు ఇచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి మాకు ప్రభుత్వంలో కూర్చోబెడితే మేమెందుకు 3 నెలల్లో పడిపోవాలి, మేమెందుకు 6 నెలల్లో మా ప్రభుత్వం పడిపోతారా మేడం? వాళ్ళు అనగానే పడిపోతారా అంటే సహజంగా రాజకీయాలు ఉన్నప్పుడు విమర్శలు చేస్తుంటా అంటారు. సరే అది ఒక పొలిటికల్ ఎత్తుగడ కావచ్చు, లేకపోతే మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి మీ ప్రభుత్వం కూలిపోతుంది, మీ ప్రభుత్వం ఉండదని వాళ్ళు అంటారు. అన్నంత మాత్రాన పడిపోతుందా? మీకు సంఖ్యాబలం ఉంది, సో వాళ్ళ వేసే రాజకీయ కాదు. మహారాష్ట్రలో కూడా
వాళ్ళకు మించి వాళ్ళకి 103 ఉంటే మాకు 145 స్థానాలకు పైబడి ఉంటే ప్రభుత్వం ఏర్పడింది మా కొల్యూషన్ గవర్నమెంట్. అయినా అక్కడ ఏక్నాథ్ షిండే మొదలుపెట్టి చేసినటువంటి విషయం మనం చూసినాం. కర్ణాటకలో చూసినాం మనం. అంటే ఎన్ని చోట్ల అంతగా సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి క్వశ్చన్ అధ్యక్షులుగా, తర్వాత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. చెప్పండి. ఒక్క నిమిషం నన్ను ఆన్సర్ చెప్పనేయండి పూర్తిగా. ఎందుకంటే మాటకు ముందు మమ్మల్ని బలహీనులు చేసి ప్రజలకు అభద్రతా భావం కల్పించినప్పుడు అసలు మిమ్మల్నే బలహీనుల్ని చేస్తే అంటే మేము చెయ్యాలని కాదు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు మేమంటూ గేట్లు ఓపెన్ చేస్తే ఒక్కళ్ళు కూడా మిగిలారు మీ దగ్గర అని చెప్పిండ్రు. ఎందుకంటే మేము అడగట్లేదు, మా దగ్గర వచ్చి రోజు మాది హౌస్ఫుల్ అయిపోయింది. ఇందాక సోదరుడు చెప్పిండ్రు, అది పార్టీలకు అతీతంగా నేను చాలా అంగీకరిస్తాను. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు 25 ఏళ్ళు ఎన్నో కష్టాలను అనుభవించి పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి కూడా మేము పార్టీకి పనిచేసినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈ రోజు నాకు కూడా టికెట్ రాలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు చాలా మందికి వచ్చినాయి. అది మనం నిజంగా చెప్పాలంటే ఇది ఈ విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్యబద్ధంగా కరెక్టా? ఒకసారి నాకు చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మేము ఈ రోజు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని పడేస్తాము అనాలి, వాళ్ళని ప్రశ్నించాలి కదా. మాటికి ముందు మీరు ఇలా అనడం వల్లనే మీకు ఇలాంటి అనుభవం. మేడం అక్కడికే వస్తున్నాను. ఆదర్శ్ గారు, ఇప్పుడు నేనేమంటున్నాను, ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మా పార్టీలకు వస్తే ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా రాజీనామా చేసి రావాలి, ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా పోతే కాళ్ళతో కొట్టి చంపండి అన్నవారు ఇప్పుడు ఎట్లా రాజీనామా చేయకుండా వాళ్ళని తీసుకుంటున్నాడు? ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చేసే గ్యారంటీలు అమలు చేయరు, మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తా అంటున్నారు, ఒకటి అమలు చేయరు, మళ్ళీ మీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? అమలు చేయకుంటే రాజీనామా చేసి రమ్మనండి, దమ్ముంటే మళ్ళీ పోటీ చేయండి. ఒక నిమిషం ఆగండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మాటికి మేము కూల్చేస్తాము అంటే 100 రోజులు కాకముందే మీరు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తే మరి ఈ రోజు మేము ఎందుకు కూడుకోవాలి? మీరు ఒక లైన్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు మేము ఎందుకు తగ్గాలి? ఒక్క మాట చెప్పండి. మాకు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు, మేమెందుకు తగ్గాలి? మాకు మంచిగా ప్రభుత్వం ఏర్పడింది కదా, మేమేం వేరే దగ్గర మీలో ఉన్న వేరే ఏక్నాథ్ షిండే తయారవుతున్నారు, లేరు. మీలాంటి వాళ్ళు మాట్లాడేది తప్పించి మా దగ్గర వచ్చి ముసుగేసుకొని వచ్చి చూసినారు మీ వాళ్ళు. ఏక్నాథ్ షిండే లేరు, గవర్నమెంట్ షిండే లేరు, ఎవ్వరు లేరు. అందుకే అంటున్నా ఈ మాట మాట్లాడే మిమ్మల్ని వీక్ చేస్తే, ఈ మాట మీరు మాట్లాడకుండా వీక్ చేస్తే ఎలా ఉంటది? నోరు మూసుకొని కూర్చుంటారు కదా. మమ్మల్ని ప్రజాపాలన చెయ్యనియండి, ప్రజల అవసరాలు తీర్చనియండి. మీరు గతంలో చేసిన 10 లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద ఉంది. వాళ్ళు చేసిన 120 లక్షల కోట్ల అప్పు మా అందరి నెత్తిన మీద ఉంది, మీ నెత్తి మీద కూడా. కైండ్ ఇన్ఫర్మేషన్, మీ దగ్గర తెలంగాణ ప్రభుత్వం చేసిన 1,50,000, కేంద్ర ప్రభుత్వం చేసిన ₹1,00,000, 2.5 లక్షల అప్పు మీరున్నారు, మీరు నేను ఇద్దరం ఉన్నాం. కాబట్టి ఇదంతా సుజాత గారు ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శ చేస్తాయి, లేదా పొలిటికల్ గా ఒక మైండ్ గేమ్ కూడా ఆడతాయి. అంటే మిమ్మల్ని కూలుస్తాము, మీ ప్రభుత్వం పడిపోతుంది అన్నంత మాత్రాన మీరంత బలహీనులు కాదు కదా. అంటే మీ పార్టీలో వాళ్ళు ఏమంటారు, మా దగ్గర 39 ఉన్నాయి, 30 మంది వస్తే మా ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడలేదా వీళ్ళు? మాకు చెప్పండి. వాళ్ళు 8 మంది ఉన్నోళ్ళే మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటారు. ఎట్లా కూల్చేస్తామంటారు? అసలు ప్రజాపాలన చేయాలన్నా? పొద్దుదాకా వీళ్ళు అన్న మాటలకు మేము సమాధానం ఇచ్చి ఇప్పుడు డిబేట్ ఎందుకు పెట్టిండండి? మనము ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, ఇంకేం తక్కువ ఉంది, ఇంకేం కొరత ఉన్నది, ఎలా చేయాలని మాట్లాడుకోవాలి. మాటికి కడువాలు మార్చడము, ప్రభుత్వాన్ని మార్చడము, ఇయే పాలనని గాడిలో పెట్టాల్సింది పోయి పాలన గురించి ఆలోచించాల్సింది పోయి మీరు చెప్తున్న 6 గ్యారెంటీలు అమలు చేయాల్సింది పోయి ఈ చర్చలు, ఈ ఎంక్వైరీలని, ఆ కాళేశ్వరం అంటారు, ఇంకోటి అంటారు, గొర్రెల పెంపకంలో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్ప మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ప్రజలకు అమలు చేయాలని ఈ సోయి మర్చిపోయారు. దీని ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి
దీని ద్వారా మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు సంపాదించుకోవడానికి మీ వాళ్ళలో మీ పార్టీలో ఇప్పుడు ఇవిహెచ్ గారు అన్నారు, నిన్న కూడా అన్నారు ఖమ్మం టికెట్ అడిగారు, ఖమ్మంలో గెలిచే అవకాశం ఉందని మీరే అనుకుంటున్నారు. సరే ఉన్నప్పుడు మరి అలాంటి సీనియర్లకు ఇవ్వచ్చు కదా, ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళని నెత్తివే పెట్టుకోవాల్సిన అవసరం మీరు డిసైడ్ చేస్తారా? మేము ఎవరి టికెట్ మీరు డిసైడ్ చేస్తారా? మీరే అంటున్నారు కదా సీనియర్లకు ఇచ్చి మా పార్టీ బలంగా ఉన్నది, గొప్పగా ఉన్నది, అధికారం నేనేమనలేదు. పార్టీ మీరు చెప్పిన అమలు పరిచే దాంట్లో చెప్తున్నారు. నా వంతు నన్ను మాట్లాడియాలి. నేను ఒకటి అడుగుతున్నా, ఎవరికి టికెట్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ కాదు కదా డిసైడ్ చేసేది. మాకు ఏఐసిసి ఉంది, మా అధినాయకులు ఉన్నారు, మా అధిష్టానం ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఒక కమిటీ ఉంది, మాకు ఎలక్షన్ కమిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎవరికి ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఎవరు చెప్పడానికి ఎవరు టికెట్ హనుమంతరావు గారు ఎంపీ టికెట్ కి అర్హులు కాదా? ఈ హనుమంతరావు గారు ఎంపీ టికెట్ కి అర్హులు కాదా? ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. మనం డిబేట్ లో కూర్చొని ఎవరు అర్హులని కల్వ సుజాతను యాంకర్ గారు నేనేం మాట్లాడలేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం. శ్వేత గారు, నాకు తెలిసి హనుమంతరావు గారు కాంగ్రెస్ లోనే పుట్టిండు, కాంగ్రెస్ లోనే పెరిగింది. ఆయన ఇప్పటివరకు ఎన్ని రాజకీయ పార్టీలు ఆయన ముందు తెలుగుదేశం వచ్చింది, టిఆర్ఎస్ వచ్చింది, ఇంకా రకరకాల పార్టీలు వచ్చినాయి, ప్రజారాజ్యం వచ్చింది, ఇంకో పార్టీ వచ్చి, కానీ ఆయన ఏ పార్టీ మారలేదు. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఎంపీ టికెట్ కు అర్హులు కాదా? ఆయనకి ఇస్తే తప్పేంటి? ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ అర్హత చాలా కలిగించింది. ఆయనకి పిసిసి అధ్యక్షుడిని చేసింది, రాజ్యసభ సభ్యుడిని చేసింది, చాలా ఇచ్చింది పార్టీ. అర్హులు కాదు అనుకుంటే అప్పుడే చేసిందంటే ఆయన పార్టీ చేసిన సర్వీస్ గుర్తించే కదా. మేమన్నామా చేయలేదు అని? పార్టీకి చేసిన సర్వీస్లలో కల్వ సుజాత కూడా ఉంటది. అట్లా అంటే కల్వ సుజాత కల్వ సుజాత టికెట్ రాకపోతే అర్హురాలు కాదా? సుజాత గారు మీరు 100% అర్హురాలే, లేకపోతే పార్టీ ఫిరాయింపుల మీద డిబేట్ చేద్దామా? ఏదో ఒకటి చెప్పండి. ఒకసారి చెప్పేసినా దాన్ని క్లోజ్, ఆ మ్యాటర్ క్లోజ్. పార్టీ చూసుకుంటది, పార్టీ అంతర్గత చర్చలు చేస్తది, ఎవరికి ఇవ్వాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఒకటి రామూర్తి గారు ఒక్క నిమిషం. గతంలో బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీరు అప్పుడు ఒక్క నిమిషం మేడం, గతంలో 12 మంది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది. ఇప్పుడు అట్లాగే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు అనుకోండి, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద అంటే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు. సో అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు మేము చేసాం. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్న ఒక నానుడి లాగా, ఒక మాట లాగా ఇవాళ జరుగుతున్నది. సో ఈ రాజకీయాలు ఎంతవరకు ఎన్ని రోజులు చెప్పండి. ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేయడము అనే మాట తప్పు. కూల్చేస్తాము, కాల్ చేస్తాము, పడేస్తాము, కూలిపోతుంది అనే మాట మాట్లాడొద్దు అని చెప్తే అది ఉందాగా ఉంటది. వద్దన్నా వాళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు మేము గేట్లు ఓపెన్ చేస్తే 20 మంది రానికి రెడీ ఉన్నారు, కానీ మేము తీసుకోవట్లేదు. ఇంకా కూడా మేము వద్దన్నా వాళ్ళు వస్తున్నారు. కేసీఆర్ లాగా రాత్రి పేట్లు ఫిరాయించలేదు, 12 మంది తీసుకొని పోయి విలీనమైందనే మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు. ఇప్పటికి కూడా మేము కోరుకుంటున్నాం, ఉందంగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వాలు ఉంటాయి, రాజ్యాంగం ఉంటది. దీన్ని ఉందాగా పరిపాలన చేద్దాం. మీరు మా జోలికి, మా పార్టీ జోలికి రాకుండా కేవలం ప్రజల సమస్యల మీద మాట్లాడండి. అందరూ ఉందాగా పనిచేద్దాం. మేము తీగున్నాం. అందుకే గేట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. 100 రోజుల వరకు మేము 100 రోజుల వరకు కాముగా ఉన్నాము. మమ్మల్ని అనవసరంగా కెలికి ఎందుకు చిచ్చు పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు?
చెప్పండి. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. పోయే వాళ్ళు పోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం మీకు గుర్తు చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చి ఎన్నో గొప్ప మాటలు చెప్పి పదవులు అనుభవించి మాకు హక్కులు రాకుండా మాకు వచ్చే హక్కుల్ని మొత్తం కాలు రాసి మాకు రావాల్సిన పదవులు అనుభవించి ఎప్పుడైతే మీ పార్టీలకు వస్తున్నారో మేము ఇప్పుడు ఏదైతే శోభకు అనుభవిస్తున్నామో ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధ మీరు పడే రోజులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఆ బాధ ఆ క్షోభ ఇప్పుడు ఏదైతే మీకు రావాల్సిన పదవులు, మీకు రావాల్సిన ఎమ్మెల్సీలు, మీకు రావాల్సిన ఎంపీ పదవులు, మీకు రావాల్సిన మంచి మంచి పదవులు ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని పోతారు. మళ్ళా వాళ్ళు అధికారం మార్పిడి కావటం వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు పడే టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అనుభవించిన బాధల్ని నేను చాలా క్లియర్ గా చెప్తున్నాం. మీరు మనసు పెట్టాల్సింది మీరు అమలు చేస్తున్న 2,500 ఇంతవరకు మహిళలకు ఇవ్వలేదు, అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వలేదు, అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వలేదు, అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా మీరు మాట ఇచ్చారు, పెన్షన్ ఇవ్వలేదు. ముసలి వాళ్ళు వృద్ధులు బాధపడుతున్నారు, వాళ్ళ ఉసురు తగులుతుంది. మీరు 100 రోజులు 120 రోజులు అవుతుంది, వాళ్ళ ఉసురు పోసుకోకండి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో అందరికీ ఆ ఉసురు తగిలి మళ్ళీ మీరే అన్ని పాపాలలో కొట్టుకోపోతారు. ఆ పాపాలు తగలక ముందే, ఆ పాపాలు మీకు చుట్టకో ముందే మీరు వెంటనే కళ్ళు తెరవండి. వాళ్ళకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలనేది నేను ఒక ఉద్యమకారుడిగా, ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నా యొక్క డిమాండ్. రైట్. చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ శ్వేత గారు చెప్పండి. నీ బాధను నేను అర్థం చేసుకుంటా. నీ బాధ, నీ పెయిన్ ఏందో కూడా నాకు తెలుసు. నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు బాధపడొద్దు అనేది నీ పెయిన్. వ్యక్తిగతంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇందాకనే చెప్పిన ఒకటి, మేము ఈ రోజు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ లాగా 10 ఏళ్లే మాత్రమే అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఇట్లాంటి ఒడిదుడుకులు, ఓటమిలు, గెలుపులు అన్ని మేము చూసిన వాళ్ళమే. సముద్రంలో ఈత కొట్టిన వాళ్ళం మేము, చెరువుల్లో ఈత కొట్టిన వాళ్ళం కాదు, సముద్రంలో ఈత కొట్టిన వాళ్ళం. మాకు అన్ని తెలుసు, మంచి తెలుసు, కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అన్ని తెలుసు. ఎందుకంటే 9 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ పార్టీనే చూసినాం మేము. ఈ రోజు ఇక్కడ మేము కష్ట నష్టాలకు మాకేమన్నా అతీతమా ఏంది? మేము ఎన్నో చూసినాం. కాబట్టి ఎవరు వచ్చినా కూడా వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. మీలాంటి వాళ్ళు మీరు బీఆర్ఎస్ లో ఎట్లున్నారు, మాలాంటి వాళ్ళు మేము మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటాం. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ లోనే ఉంటాం. మాకు దక్కుతాయి, దక్కకపోతే సెకండరీ. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు అన్నట్టుగా 100% మేము నెరవేర్చే ప్రయత్నం 100% చేసినాము. 5 గ్యారంటీల్ని నెరవేర్చినాం 100 రోజుల్లోనే. ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా చేయనటువంటి పని 100 రోజులలో మేము 5 గ్యారంటీలు నెరవేర్చినాం. మీరు ఉసురు కొట్టుకపోతారు అన్నట్టే అట్లా కొట్టుకుపోయేది ఉంటే కేసీఆర్ ఎప్పుడో కొట్టుకుపోవాలి. 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి, లేకపోతే 10 లక్షల అదేదో అన్నాడు కదా, 10 లక్షలు దళితులకు 10 లక్షలు. ఇవన్నీ అయిపోయింటే నిజంగానే కేసీఆర్ ఎప్పుడోనే మట్టి కొట్టుకొని పోవాలి. మంత్రాలకు చింతకాయలు రాలేవు. కానీ పాపం అనేది ఒకటి ఉంటది. ఆ పాపం మేము చెయ్యదలుచుకోలేదు. ప్రజలకు హామీలను నెరవేర్చడంలో 100% మేము పాస్ మార్కులతో ఉన్నాం. ఇంకా కూడా ఎన్నికల కోడ్ తర్వాత ఇంకా మిగతా ఇచ్చినటువంటి హామీలు కూడా మేము నెరవేరుస్తాం. ఇప్పుడేం పెన్షన్ లాగలేదు దొరా. ఇప్పుడేమి 10,000 రూపాయలు ఆల్రెడీ మేము అకౌంట్లలో 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి వేసేస్తాము. పెన్షన్లు 2,000 రూపాయలు పెన్షన్ పడినాయి. దీనివల్ల ఏం ఉసురు కొట్టుకొని పోదు. మేము ఇస్తా అన్నవి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నాం, అవి పెంచి చూపిస్తాం. 2,500 మహిళలకు ఇస్తాన్నాం, ఇచ్చి చూపిస్తాం. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపిస్తాం. పార్టీలో చేరికకి అభివృద్ధి ఎలాంటిది కూడా 2 సరళ రేఖలు, దేంది దానికే. కానీ ఒకటి మెర్జ్ చేయం. మేము అభివృద్ధి దిశగానే మాట్లాడతాం. ఇదే దాందే, దేంది దానే. మేము అభివృద్ధి మీద ధ్యాస చేయకపోతే ఉచిత బస్సు 30 కోట్ల మంది ప్రయాణం చేయకపోతుండే, 12 కోట్ల రూపాయల ఆర్టీసీకి లాభం రాకుంటుండే, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇయ్యకపోతుంటివి, 500 గ్యాస్ ఇయ్యకపోతుంటివి, మళ్ళీ 3,500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇల్లు కట్టడానికి
ఎప్పటి వరకు సుజాత అమలు గారు చేస్తారు? ఒక్క నిమిషం సుజాత గారు. ఏమన్నారు, డైవర్షన్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకొని వస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది డైవర్షనా? అది నిజాలు కాదా? మీరు ఆ ట్యాపింగ్ విషయం డైవర్షన్ చేయడానికి కోసమే మీరు ఇవన్నీ ముచ్చట్లు బయటకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ట్యాపింగ్లలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా గత ఆర్థిక శాఖ మంత్రి, అన్నా, గత థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి, నాకు గత కొంచెం రెవెన్యూ శాఖ మంత్రి, గత ఐటీ శాఖ మంత్రి, థ్యాంక్ యూ అన్న. గత టిఆర్ఎస్ మొత్తం ఉంది. ఇప్పటికే ఎంతో మంది దొరికిపోయారు. అది మీరు ఎట్లా అంటారండి డైవర్షన్ అని ఎట్లా అంటారు? అంత పెద్ద ఇష్యూ జరిగితే, కాళేశ్వరం లాంటి ఇష్యూ జరిగే, ఇంత పెద్ద 1,00,000 కోట్ల స్కామ్ జరిగే, ఈరోజు ట్యాపింగ్లలో ప్రైవేట్ అంటే ప్రైవేట్ విషయాలు కూడా మీరు ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టి డివోర్స్ అయిపోయినాయి, ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి, ఇవన్నీ చిన్న ఇష్యూ ఎట్లయితది? అది అసలు హత్య నేరం కన్నా పెద్ద నేరం అది. ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే హత్య ఇప్పుడు కన్నా దాని మీద పెద్ద నేరం అది. ఓకే మేడం సుజాత గారు, ఇప్పుడు దాని మీద మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ఆల్రెడీ. ఎవరైతే అది నిందితులని టాపిక్ డైవర్షన్ అనడానికి ఏమీ లేదు. మీరు చేసినటువంటి స్కామ్ లో అది ఒక పెద్ద స్కామ్, అదొకటి కూడా మీరు అదేనండి. ఇప్పుడు అందులో భాగంగా మీరు చేసిన అధికారంలోకి వచ్చారు సుజాత గారు, మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. దానికి బాధ్యులైన వారిని ఆల్రెడీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి నడుస్తుంది కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు ఆ చర్య స్టార్ట్ చేసేసారు. అది దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. సరే, దానిలో బీఆర్ఎస్ నాయకుడు గురించి చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు, వాళ్ళ పార్టీ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మీ పార్టీ వాదన మీరు వినిపిస్తున్నారు. ఒక్కటి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఒక హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి. December 3 తర్వాత మీరు ₹1,00,000 రుణాన్ని కట్టకండి, December 3 తర్వాత నేను ఇస్తాను. ఒక్క నిమిషం వినండి. 2 లక్షల రుణాన్ని తీసుకోండి, రుణమాఫీ మేము చేస్తాము, అట్లాగే కూడా మీకు మహిళలకు ₹2,500 ఇస్తాము. ఇట్లాంటి చాలా విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు అవి అమలు కావడం లేదనే విమర్శ మీ మీద ఉంది. సరే, 100 రోజులైంది, అప్పుల పాలు చేశారు, చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి మేము చేస్తామంటున్నారు. కానీ కనీసం ఇప్పటికైనా ఓకే. ఇప్పుడు ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అడిగే హక్కు, అర్హత మీకు అవతల పక్షాన ఉన్న వాళ్ళకు ఉంటుంది సహజంగానే. ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ బాధ్యతనే ప్రశ్నించడం. మిగతా హామీలైనా ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎన్నికల కూడా ఎక్కువగానే చేస్తామని మీరు అడక్క ముందే మొత్తం భారతం అంతా చెప్పేస్తా. నేను ₹2,500 వేస్తాం, పెన్షన్ ఇస్తాం, ₹15,000 రైతులకు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోగానే 2016లో ఇస్తున్నారు, పెంచలేదు. మీరు 4,000 చేస్తున్నారు. నేను చెప్పేది మీరు వినట్లేదు. నేను చెప్పేది మళ్ళీ రిపీట్ చేసినా మీకు అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఎన్నికల కోడ్ మేము నెరవేరుస్తాము అని చెప్తున్నాం. ఎందుకంటే కొన్ని హామీల్ని నెరవేర్చడం, మిగతా వాటికి ఫండ్ లేకపోవడం అనేది మనకందరూ తెలిసిన విషయమే. కానీ మేము ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. 3,500 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, 4.5 లక్షల ఇండ్లను కేటాయించినాం. ఇప్పుడు దాన్ని కూడా చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గానికి, గ్రామానికి అందేటట్టు చూస్తున్నాం. అంటే 1 by 1 మేము ఇంత పెద్ద పెద్ద హామీల్ని నెరవేరుస్తున్నా కూడా మీరు చేయలేదు అని అంటే డెఫినెట్ గా మీరు ప్రతిపక్షంగా అడగాలి, ఇక అడగొద్దు అనట్లేదు. కానీ మేము నెరవేర్చకపోతే మాకంటూ కొంత సమయం కావాలి. అఫ్ కోర్స్ మేము చెప్పినాం, సంతకాలు పెట్టినాం. డెఫినెట్ గా 6 గ్యారంటీల మీద 7వ తారీఖు నాడు సంతకాలు జరిగినాయి. ఆ హామీలు జరపడం కోసం మేము 5 హామీలు నెరవేర్చినాం. మిగతావి నెరవేర్చే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. మేము ఎన్నికల కోడ్ అనంతరం డెఫినెట్ గా పూర్తి హామీల్ని నెరవేరుస్తాం. ఉద్యోగాలు కూడా 35,000 ఉద్యోగాల్ని కూడా పూర్తి చేసినాము. ఇంకా నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినాం. అన్ని మేము ఇచ్చినట్టుగా మాట ఇచ్చినవి 1 by 1 చేస్తూనే ఉన్నాం కదా. మేము చెయ్యకపోతే మీరు ప్రశ్నించండి, చేస్తున్నప్పుడు కూడా చెయ్యండి అని చెప్పండి. ఇంకా ఎప్పుడు చేయండి అని చేస్తారని ప్రశ్నించండి. కానీ ఏమీ చేయలేదు అంటే మాత్రం ఇది తప్పు, 100%. అదే అడుగుతున్నాము. ఇంకా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉన్నాయి. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి వాటికి కొంత అడ్డుకట్టబడింది. ఎందుకంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను ప్రభావితం చేసే సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు అనేది ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి ఒక రూల్స్ కాబట్టి అవి అడ్డుపడ్డాయి. సరే, ఎన్నికలు అయిన తర్వాతనైనా, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుందాం. సో ఇవాళ లైవ్ డిబేట్ లో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాల్వ సుజాత గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి V5 న్యూస్.